కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. 50 రోజుల హస్తం పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదని మరోసారి స్పష్టమైందన్నారు. రైతులందరికీ రైతు బంధు ఇంకా పడలేదని దుయ్యబట్టారు. కానీ కేసీఆర్ మాత్రం వారం రోజుల్లోనే అన్నదాతలందరికీ రైతు బంధు ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో నేను నిలబెడతా చేస్తా అని చెప్పి 420 హామీలు, రైతు డిక్లరేషన్ అని, యూత్ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, యువజన డిక్లరేషన్ అని డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేసి మేనిఫెస్టో పెట్టి 420 హామీలు ఇచ్చి ఇవాళ 1.8% తో గెలిచిండ్రు వాళ్ళు. నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, మనం చేసిన పని ప్రజల అనుభవంలో ఉంది. నాకంటే బాగా మీకే తెలుసు, ఎందుకంటే జనంలో ఉండేది మీరు, తెల్లారు లేస్తే ప్రజలతో మాట్లాడేది మీరు. 50 రోజులైంది నిన్నటి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 50 రోజులలో గ్రామాలలో రైతులు ఏమంటున్నారో, గ్రామాలలో ప్రజలేమంటున్నారో నాకంటే బాగా మీకే ఎరుక. ఏమంటున్నారు ఇవాళ? కరెంటు ఓంగనే 1 గంట 2 గంటలు ఏమంటారు ప్రజలు? చూసినావా? కేసీఆర్ చెప్పిందే నిజమైంది. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని కేసీఆర్ ముందే చెప్పిండు. ఆయన చెప్పినట్టే అయితాంది. చెప్పినట్టు వినకపోతే మీ అనే బాధ ఇలా రైతులు పడతారు. ఫోన్లు చూసుకుంటారు పాపం తెల్లారు లేచి. నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా, నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా. ఈ రోజు వరకు కూడా 2.5 ఎకరాల కంటే ఎక్కువ రైతు బంధు పడలేదు. ఇయాలటికి కూడా ఆ రోజేమో ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నాడు, కేసీఆర్ బిచ్చమేసినట్టు ఎత్తాడు, రైతు బంధు 10,000 నేనిస్తా 15,000 మీకు అని ఆ రోజు నరికిండు. ఇవాళ ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి. ఎక్కడోళ్ళు అక్కడ రైతులు ఒకళ్ళ మొగాలు ఒకళ్ళు చూసుకుంటారు. నీకు పడ్డాదిరా అంటే నీకు పడ్డాదిరా. ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు ఒకటే వారం రోజుల లోపల 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,500 కోట్లు ఒక వారం రోజులు వస్తుండే. ఇలా ఉన్నదా పరిస్థితి?